ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టు వివరాలు 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండియా ఓడీ స్క్వాడ్ ఫర్ ఆస్ట్రేలియా టూర్: శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా. ముఖ్య అంశాలు మరియు విశ్లేషణ. కెప్టెన్సీ మార్పు: న్యూ ఓడీ కెప్టెన్సీ వన్డే ఫార్మాట్లో కెప్టెన్సీ పగ్గాలు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ నుండి యువ సంచలనం శుభ్మన్ గిల్కు బదిలీ చేయబడ్డాయి. గిల్ ఇప్పటికే టెస్టులకు కెప్టెన్గా ఉన్నాడు. 2027 ప్రపంచకప్కు ముందు జట్టును తయారు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రిటర్న్ ఆఫ్ సీనియర్స్: టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి వచ్చారు. వీరు కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్లుగా జట్టులో కొనసాగుతారు. వీరి అనుభవం యువ కెప్టెన్కు మరియు జట్టుకు చాలా కీలకం. న్యూ ఫేసెస్: యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు బ్యాకప్గా జురెల్ ఎంపికయ్యాడు. దూకుడుగా ఆడి ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఆల్రౌండర్లు: తెలుగు కుర్రాడు, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి వన్డే జట్టులో చోటు లభించింది. గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ను ఎంపిక చేశారు. స్పిన్ ఆల్-రౌండర్గా అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్నారు. పేస్ మరియు స్పిన్ విభాగం పేసర్లలో మహమ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా జట్టులో ఉన్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు.